హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం కాంకరెంట్ H1Bs గురించి తెలుసుకుందాం. అండ్ అలాగే ఏ కండిషన్స్లో ఇది అప్లై చేయొచ్చు అండ్ ఏ కండిషన్స్లో ఇది అప్లై చేయకూడదు అన్న కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు మనం H1B మీద ఉంటూ 2 ఆర్ ఈవెన్ మోర్ జాబ్స్ చేయొచ్చా లేదా, మనకు మల్టిపుల్ H1Bs ఉండొచ్చా లేదా అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. సో మీకు కనుక ఒక వ్యాలిడ్ H1B ఉందనుకోండి అండ్ ఈవెన్ మీరు యూఎస్ఏలో ఆల్రెడీ ఒక ఫుల్ టైమ్ జాబ్ చేస్తున్నారు ఒక ఎంప్లాయర్కి. సో అటువంటప్పుడు మీకు మళ్ళీ ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకున్నా ఆర్ ఎల్స్ వేరే జాబ్ ఆఫర్ కూడా ఉన్నా, సో అటువంటప్పుడు మీరు కాంకరెంట్గా ఇంకో H1B అనేది ఫైల్ చేయించుకోవచ్చు. ఆ న్యూ ఎంప్లాయర్తో చేయించుకోవచ్చు ఆర్ ఎల్స్ మీకు ఒక కన్సల్టెన్సీ ఉందనుకోండి, సో ఒకవేళ వాళ్ళే చేస్తా ఉన్నా సరే ఈ కాంకరెంట్ H1B అనేది ఫైల్ చేయించుకోవచ్చు. సో ఇలా వ్యాలిడ్ H1B ఉన్న ఒక పర్సన్ లీగల్గా ప్యారలల్ జాబ్స్ చేయాలి అనుకున్నప్పుడు ఈ కాంకరెంట్ H1B అన్న దానికి ఆప్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ కాంకరెంట్ H1B అప్లై చేయడానికి అసలు మెయిన్గా ఉండాల్సిన కండిషన్స్ ఏంటి అన్నది చూద్దాం. సో మీ సెకండ్ ఎంప్లాయర్ ఎవరైతే ఈ కాంకరెంట్ H1B అప్లై చేస్తారో సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు H1B వీసా అప్లై చేసే ఎలిజిబిలిటీ అనేది ఉండాలి. అండ్ అలాగే మీకు వచ్చే జాబ్ ఏదైతే ఉందో స్పెషాలిటీ జాబ్ అయి ఉండాలి. అంతేగాని ఏదో ఒక వర్క్ బయట చేసే పనులు ఉంటాయి కదా, సో అటువంటివి చేస్తూ అది సెకండ్ జాబ్ కింద చూపిస్తాను అంటే అవ్వదు. సో దీని మీనింగ్ ఏంటంటే మీకు ఆ వచ్చే సెకండ్ జాబ్ ఏదైతే ఉందో అది మీ క్వాలిఫికేషన్ కానీ మీ ఎడ్యుకేషన్ కానీ మ్యాచ్ అయ్యేలా ఉండాలి. అండ్ ఇంకా దీని అప్లికేషన్ ప్రాసెస్కి వస్తే సో సేమ్ మీ కరెంట్ H1B ఎలాగైతే ఉంటుందో అలాగే మీ సెకండ్ ఎంప్లాయర్ కూడా సేమ్ అలాగే మీకు ఇచ్చే అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి. ప్లస్ వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ మీకు సపరేట్గా దీనికోసం LCA అండ్ అలాగే పిటిషన్ ఇవన్నీ కూడా ఫైల్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే మీ క్వాలిఫికేషన్ కానీ మీరు ప్రజెంట్ చేసే జాబ్ కానీ ఆర్ ఎల్స్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ మీకు వచ్చే ఆ సెకండ్ జాబ్కి మ్యాచింగ్ ఉంటే వెల్ అండ్ గుడ్. బట్ ఇది మ్యాండటరీ కాదు. ఓకే, సో ఖచ్చితంగా ఇక్కడ ప్రజెంట్ మీరు చేసే జాబ్ అండ్ అక్కడ మీకు వచ్చే ఆపర్చునిటీ సో రెండు కూడా సేమ్ డొమైన్లో ఉండాలి అన్న అవసరం అయితే లేదు. బట్ అలాగని మొత్తానికి ఇక్కడ IT ఇండస్ట్రీలో చేస్తూ ఒక సెకండ్ జాబ్ మాత్రం వేరే ఏదో ఇండస్ట్రీలో చేస్తా అంటే మాత్రం అవ్వదు. సో ఇప్పుడు అసలు వర్కౌట్ అనే కండిషన్స్ ఏంటి, అసలు ఏది నాట్ అలౌడ్ అన్నది చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చి వర్క్ ఫర్ క్యాష్. జనరల్గా బయట పార్ట్ టైమ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వర్క్ చేసి క్యాష్ రూపంలో దాన్ని తీసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే అటువంటిది వర్కౌట్ అవ్వదు. సో ఇది మనం మీకు మామూలు H1B ఎలా ఉంటుందో మీకు పేరోల్స్ ఇవన్నీ రన్ చేస్తారు కదా, సో సేమ్ అలాగే ఇక్కడ మీ సెకండ్ ఎంప్లాయర్ కూడా చెయ్యాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి లేబర్ వర్క్ ఈజ్ నాట్ అలౌడ్, లైక్ కుకింగ్ కానీ సెల్లింగ్ ఫుడ్ ఆర్ క్లోత్స్. సో ఇటువంటివి జాబ్స్ ఏవి నాట్ అలౌడ్. అంటే ఇటువంటి వాటిని యాజ్ ఎ సెకండ్ జాబ్గా మీరు చూపిస్తూ H1B అనేది ఫైల్ చేయలేరు. ఎందుకంటే ఇవేమీ స్పెషాలిటీ జాబ్స్ కాదు, వీటికి ఏమీ అంత స్పెషల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. సో ఇటువంటి వాటికి జనరల్గా అసలు H1B అనేది అప్రూవ్ చేయరు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చి నో కాంట్రాక్ట్ జాబ్స్. సో ఐదర్ ఇది ఫుల్ టైమ్ అయినా అయ్యి ఉండాలి లేదా అందులో పార్ట్ టైమ్ అయినా అయ్యి ఉండాలి తప్ప కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అయితే అయ్యి ఉండకూడదు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్. అంటే ఇప్పుడు మీరు వేరే కంపెనీస్కి యాడ్స్ రన్ చేయడం లేదంటే యాడ్స్ క్రియేట్ చేయడం ఆర్ వాళ్ళ వెబ్సైట్స్ని మెయింటైన్ చేయడం. సో అంటిల్ అండ్ అన్లెస్ మీ ప్రజెంట్ జాబ్ ఆర్ మీ బ్యాక్గ్రౌండ్ కూడా దీనికి సంబంధించే అయితే ఓకే, బట్ అవ్వకపోతే మాత్రం ఇలాంటి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ చేసే జాబ్ కూడా నాట్ ఎలిజిబుల్. అండ్ ఫైనలీ ఆక్సిలరీ జాబ్స్ లైక్ ఈ డెలివరీ జాబ్స్ ఉంటాయి కదా, డోర్ డాష్, ఊబర్ ఆర్ ఎల్స్ Airbnb, సో ఇటువంటివి కూడా నాట్ ఎలిజిబుల్. అండ్ ఫైనలీ హవర్లీ రిక్వైర్మెంట్స్ ఆర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్. సో మనం జనరల్గా చేసే జాబ్ ఉంటుంది కదా, అదైతే మాత్రం వీక్లీ 40 అవర్స్ ఉండాలి ఆర్ ఎల్స్ లోయెస్ట్ అయితే 35 అవర్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇక్కడ మనం అప్లై చేసే ఆ కాంకరెంట్ H1Bకి స్పెసిఫిక్గా ఇన్ని అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉండాలి అన్నట్టుగా అయితే ఎక్కడ మెన్షన్ చేసలేదు. సో ఇట్స్ అప్ టు యూ. అంటే మీరు ఆ ప్రైమరీ జాబ్ అండ్ అలాగే ఈ సెకండ్ జాబ్ని ఆ టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేసుకుంటారో అన్నది మీ ఇష్టం. బట్ మేక్ షూర్ 2 కాంకరెంట్ జాబ్స్ అనేవి ఫైన్, బట్ అంతకు మించి అప్లై చేసినా సరే అప్రూవల్ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో గైస్, ఇది కాంకరెంట్ H1B వీసా గురించి బేసిక్ డీటెయిల్స్. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.